సరే అసలుకు రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఈ కారణాలు మనకెందుకు పెరుగుతా ఉంది ఐసైట్? సో రీజన్స్ అనేది ఫస్ట్ ఏంటంటే చాలా మందికి నేను చూసింది ఏంటంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలకి వెంటనే ఐ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇది ఒకటి. అది కాకుండా పిల్లల్లో ఒక వయసుకి వచ్చేసరికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే టీవీకి అలవాటు పడుతున్నారు, లేదంటే మొబైల్కి అలవాటు పడుతున్నారు. ఓకే. సో టీవీ మొబైల్ అనేది ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది. అండ్ కనీసం టీవీకి అయితే ఇంత దూరంలో కూర్చొని చూడాలని ఉంటుంది, బట్ మొబైల్ అయితే మనం చాలా దగ్గరికి అనేది పెట్టుకుంటున్నారు. మొబైల్ అంటే ట్యాబ్లెట్ అనుకోండి, ఏదైనా సరే కానివ్వండి, బట్ చాలా దగ్గర నుంచి ఎక్కువ టైం చూడడం వల్ల పిల్లల్లో అనేది వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళల్లో కూడా మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి 24 గంటలు ఉంటే 12 గంటలు దాటి సిస్టమ్తోనే వర్క్ చేస్తున్నారు కదా కూర్చుని. అండ్ ఆ సిస్టమ్ బ్రైట్నెస్ కానివ్వండి, మొబైల్ బ్రైట్నెస్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. మన కళ్ళు అంత బ్రైట్నెస్ని చాలా ఎక్కువ టైము దాన్ని తట్టుకోలేము అనమాట. సో దానివల్ల కూడా ఈ ఐ డిసీజెస్ అనేవి ఎక్కువయ్యాయి యాక్చువల్గా. అండ్ ఇంకోటి యాజ్ యూజువల్గా మీకు తెలుసు, విటమిన్ ఏ అనేది ఐకి చాలా మంచిది. సో లైక్ కెరోటిన్ అని ఇవన్నీను. సో ఇవన్నీ కరెక్ట్గా మనకి ఎంత అందాల్సినో అవి అందట్లేదు. ఓకే. సో సింపుల్ రీజన్స్ ఏం చెప్పాలంటే ఫుడ్లో మనకి రావాల్సిన పోషకాలు లోపించడం, రెండోది కళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం. సో కళ్ళని చాలా బాగా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం. సో ఇవే మెయిన్ కారణం.